గులాబీ సంబురం నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమా, టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమా? ఫస్ట్ క్లారిటీ లేదు వీళ్ళకు. టీఆర్ఎస్ ఆవిర్భావమా, బీఆర్ఎస్ ఆవిర్భావమా? ప్లీనరీ అంటారు, ఏంది క్లారిటీ లేదు. 2 సార్లు అధికారం, ఇప్పుడు విపక్షం, ఎప్పటికీ విపక్షమే. ఎండల నేపథ్యంలో ప్లీనరీకి దూరం. గ్రామ పట్టణ జిల్లాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణలు. కేసీఆర్ స్పీచ్పై సర్వత్రా ఆసక్తి. ఏ స్పీచ్ ఇచ్చినా ఆల్రెడీ బిడ్డ చెప్పేసింది. పరిణితి కోల్పోయిండు కేసీఆర్, ఆ పరిణితి లేదు, అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ గురించి అనగానే కేటీఆర్ వచ్చారు, పాపం ఆయనకు తెలియదులే, రాజకీయాలు ఆయనకు అంతగా తెలియదని చెప్పేసి కేటీఆర్ని లైట్గా పచ్చి పులుసులో పోసిగింజ లెక్క తీసి పక్కకు పడేసింది. వాస్తవానికి కేసీఆర్ మాట్లాడే మాటలు, ఆయనకున్న తెలివి, ఆయనకున్న సబ్జెక్టు నాలెడ్జి, ఇవన్నీ ఎంతో కొంత మాత్రం కవితకు ఉన్నది, కానీ కేటీఆర్కి మాత్రం అస్సలు లేదు, జీరో. మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం. ఆహ్వానం ఉన్నవారు మాత్రమే రావాలని సూచన. పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఆహ్వానం ఉన్నవారే అని కాదు, అవైలబుల్ ఉన్నోళ్ళు వస్తారు. ఎందుకంటే వచ్చేటప్పుడు దిక్కులేడు. ఇక ఉన్నోనికి ఆహ్వానం ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇదంతా అంతే. కానీ ఏం జరిగినా కానీ క్లోజ్, బీఆర్ఎస్ క్లోజ్. బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కవిత వైపు దునుకుతూనే ఉన్నారు. మిగతా వాళ్ళు అధికార పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అధికార పార్టీ ఎప్పుడు గేట్లు తెరుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అధికార పార్టీ ఏమో గేట్లు తాళాలు వేసి పెట్టింది. మాకెందుకు, మాకు వద్దురాబోయ్ అమ్మ, గతంలోనే ఈ ఓడి చేసిన తప్పు మేము చేయదలుచుకోలే, బలవంతంగా వస్తున్నారు అయినా కానీ గేట్లు తాళాలు వేసి పెట్టారు. మరి ఎప్పుడు తీస్తే అప్పుడు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. నమ్మకం లేదు బీఆర్ఎస్ మీద. ఎందుకంటే కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిరా గతంలో అంటే, మేము నెరవేర్చలే కాబట్టే కదా మమ్మల్ని ఓడగొట్టారు. మరి ఓడగొట్టినోడు మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తాడని కూడా చాలామంది జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు మొత్తం చేసుకొని కూర్చున్నాడు.